నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 30th అక్టోబర్ 2025 గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. మన చుట్టూ ఉన్న సమాజం ఒక దుర్మార్గుడు మంచివాడు కావడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. వాడు మంచిగా బతుకుదాం, సమాజంలో ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు, మంచిగా బతికి మన చెడ్డ పేరునల్లా మెల్లమెల్లగా మంచిగా వేసుకుందామని ప్రయత్నించే క్రమంలో వాడు మంచిగా అయితే ప్రాబ్లం అవుతుందని చెడగొట్టేటోళ్ళు బాగా మంది ఉంటారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడున్న జనరేషన్లో మంచోడు చెడ్డోడు కావడానికి పెద్ద సమయం పట్టదు, కానీ చెడ్డోడు మంచోడు కావాలంటే ఆ జీవితం మొత్తం సరిపోదు. అక్కడ ఎక్కడికైనా ఎంత మంచిగా నిజాయితీ ఉందామన్నా కూడా చూసే కళ్ళన్నీ అదే స్టైల్ అవుతాయి. యాక్సిడెంట్ అయింది ఇక్కడ. పెద్ద మనిషి స్కూటీ నుంచి పడ్డట్టున్నాడు. సర్దారు బండి స్కూటీ స్కిడ్ అయినట్టుంది, పడ్డాడు. ఢిల్లీలో పొగమంచు ఫుల్ అయింది, కాలుష్యం కూడా ఎక్కువ అయింది. నాకు తెలిసి మళ్ళా BS4 బండ్లన్నీ సిటీలో తిరగకుండా ఆపుతారు. ఓన్లీ BS6 తిరగడానికే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న ఈ కలియుగంలో ఒక మనిషి మంచిగా బతకడానికి ఏదైనా మార్గాలు వెతుక్కుంటే, అక్కడ మంచిగా బతుకుతున్నామని చెడ్డ వ్యక్తులు చెప్పుకునే చెడ్డ వ్యక్తులు వీని చెడు మార్గంలో చూపెట్టే ప్రయత్నం చేస్తారు. ఒక స్కూల్లో ఒక మాస్ క్యాండిడేటు స్కూల్లో జాయిన్ అయ్యిండు, 10th క్లాస్. కొంచెం ఈ మెయింటైన్ చేసుడు రాక, బట్టలు సరిగ్గా తొడక, కొంచెం మాసుగా ఉండే వ్యక్తిని ఆ స్కూల్లో ఉన్న మిగతా స్టూడెంట్స్ అందరూ అంటే ఎట్లా చూస్తారంటే, ఇది మన లెవెల్ కాదని, కనీసం పక్కకు కూర్చోవడానికి కూడా అర్హత లేదని దూరం, ఆడేదైనా పక్కకు పోయి కూర్చుంటే దూరం జరుగుతూ ఉంటారు. అటువంటి వ్యక్తి ఆ స్కూల్లో ఎవరన్నా గోడల మీద ఏమైనా రాసినా, ఎవరైనా లవ్ లెటర్ రాసినా, ఎవరైనా సార్లను ఏమన్నా చాటు నుంచి ఏమన్నా అన్నా, ఆ స్కూల్లో ఆ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అతని మీదకే ఏళ్ళు చూపెడతాయి. ఎందుకంటే పాపం వాడు మాస్ కాబట్టి. ఇప్పుడు నిజాయితీగా బతుకుతున్నా అని దొంగచాటు వ్యవహారాలు చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. అదే దొంగగా బతికినోని మళ్ళీ నేను నిజాయితీ పరుని అవుతున్నా అంటే మాత్రం ఒప్పుకోవడానికి కూడా ఉంటాడు. ఆ క్లాస్మేట్లు అందరు వేళ్ళు ఆని మీదే చూపెడతాయి, కానీ చూపెట్టే వేళ్ళల్లా ఏదో ఒక వేలు అక్కడ గోడ మీద రాసిన వేలు అయి ఉండాలి, లేకపోతే లవ్ లెటర్ రాసిన చేత అయి ఉండాలి, లేకపోతే సార్లను బ్యాడ్గా కామెంట్ చేసిన నోరన్న అయి ఉండాలి. వానికి ఏం సంబంధం లేకున్నా వాడు కేవలం ఒక మాస్ క్యాండిడేట్ అని ముద్ర వేసి ఆ స్టూడెంట్ను మొత్తం మంది ఎగతాళి చేసి మాట్లాడతారు. ఇక ఆఫ్టర్ కొన్ని సంవత్సరాల తర్వాత నిజం తెలిసి కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ చిన్న మనసు మీద అప్పుడు జరగాల్సిన గాయం జరుగుతుంది. దాన్ని ఆ అబ్బాయి ఆ టైంలో లైట్ తీసుకుంటే నిలబడతాడు, సీరియస్గా తీసుకుంటే నష్టపోతాడు. ఇప్పుడున్న జనరేషన్లో మీరు ఏ వ్యక్తి అయినా, ఏ వ్యవస్థలనైనా సిన్సియర్గా నిజాయితీగా బతికే ప్రతి ఒక్క వ్యక్తిని మనం ఖరాబ్ చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఖరాబ్ అయిన వ్యక్తి మళ్ళీ నేను నిజాయితీగా బతుకుతా అంటే కానీయం. అట్లాంటి జనరేషన్లో మనం బతుకుతున్నాం. ఇప్పుడున్న సమాజంలో ఒక సిన్సియర్ ఆఫీసర్ వచ్చే కన్నా మనం ప్రజలకు ఉపయోగపడే డ్యూటీ ఎత్తున్నాం.
10 మందికి మన వల్ల మంచి జరగాలని నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఆఫీసర్ను మనం అవినీతి పరుని వేసాక వదిలేయం. అవినీతి పరునైన వ్యక్తి ఏదన్నా ఏసీబీ రైడ్లో దొరికినప్పుడు ఇక నేను ఇక్కడ నుంచి నిజాయితీగా బతుకుతా అంటే బతకనియం. నువ్వు ఆల్రెడీ ఈ వరకు లంచం తీసుకొని దొరికినావు కదా అని చూటుపోటు మాటలతోటి మాట్లాడి మానసిక దాన్ని ఏమంటారు, మానసిక శోభకు గురి చేస్తాం మనం. అంటే మనకేమవుతుందంటే మనం అవతల వ్యక్తి బాధపడితే మనం సంతోషంగా ఫీల్ అవుతాం. కానీ ఇవన్నీ పైన ఒకటి రాసుకుంటాడు మన లిస్టు, ఏదో ఒక రోజు బయటకు తీస్తాడు, అంతకు మించి బాధ మనకి ఇస్తాడని మర్చిపోతాం మనం. అట్లాంటి జనరేషన్లో బతుకుతున్నాం మనం. ఈయన అన్నీ చూసుకుంటాడు, అన్నీ రాసుకుంటాడు, అన్నీ లెక్కలు చెప్తాడు ఒక్కొక్కరికి. కాకపోతే ఏంటంటే కొంచెం సమయం తీసుకుంటుంది. ఆ సమయం వచ్చేదాకా మన మీద ఎలాంటి చెడు ప్రచారం జరిగినా, మన ముంగట మనల్ని తీయగా మాట్లాడి మన వెనకాల గోతులు దావేటోళ్ళు ఉన్నా అవేం పట్టించుకోకూడదు. లోపల మనిషి మానసికంగా ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆయన భవిష్యత్తు అంత అందంగా ఉంటుంది. అన్ని జాగాల్లో మనల్ని ద్వేషించేటోళ్ళు ఉంటారు, ప్రేమించేటోళ్ళు ఉంటారు. కొంతమందికి అర్థమవుతాం, కొంతమందికి అర్థం కాదు. చెడు సావాసాలతో తిరిగిన వ్యక్తి మంచోడు కావద్దని రూల్ ఏం లేదు కదా. ఆయనకి అవకాశం వచ్చింది, మంచోడు అవుతుండు, అవనివ్వండి. మంచోడు చెడు అడగడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు నేనే ఉన్నా, నాకు అమెరికా నుంచి ఒక డైరెక్టర్ సార్ పొద్దున ఒక 25,000 పంపింది. ఆయనకు ఒక బండి 22 లక్షల బండి మాట్లాడినా, అడ్వాన్స్ ఇచ్చచ్చు. నేను మంచోడు, నన్ను నమ్మి నాకు డబ్బులు కొట్టిండు. నేను మోసం చేసి ఎంతసేపు 22 లక్షలు నా అకౌంట్ నేను ఇచ్చుకొని ఆ పైసలు నేను వాడుకోరాదు, క్షణం పట్టదు. కానీ మళ్ళీ నేను ఇప్పుడు తప్పు చేసి మళ్ళీ నేను మంచి జరగాలి, మంచి చేయాలంటే ఎంత టైం పడుతుంది? అది పరిస్థితి. ఓకే సార్, ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.